పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కొత్త జిల్లాలతో ప్రతి ఒక్కరికి పాలన దగ్గరవుతుందని తెలిపారు. పండగ రోజు ప్రభుత్వం ప్రజలకిస్తున్న కానుక కొత్త జిల్లాలంటున్న ఈటెలతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాల తెలంగాణ రేపటి నుంచి 31 జిల్లాల మాగాణగా మారబోతుంది. ముఖ్యంగా దసరా రోజు దసరా వేడుకలతో పాటు కొత్త జిల్లాల సంబరాలని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్విభజన కమిటీలో కీలక సభ్యునిగా పనిచేసిన మన ఫైనాన్స్ మంత్రి ఈటెల రాజేందర్ మనతో పాటున్నారు. సార్ చెప్పండి, రేపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఎట్లా నిర్వహించబోతున్నారు? ఒకవైపు మంచి వర్షాలు పడి రేపటి పాడి పంటతో తెలంగాణ బంగారు తెలంగాణ మారే సందర్భం. రెండో వైపు పరిపాలనా సౌలభ్యం కోసం ఇలా 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణని 31 జిల్లాలుగా మార్చి పరిపాలనని ప్రజల చేరువకు చేర్చేటువంటి గొప్ప అనుభూతి. ఈ రెండింటి మధ్య రేపు సంబరాలు జరుపుకోబోతున్న తరుణంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ చెప్పండి, మనకి కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజల జీవితాలు ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఎట్లా ఊహిస్తున్నారు? గతంలో కరీంనగర్ జిల్లా ఎక్కడో బోర్లగూడెంలో ఉన్న వాళ్ళకి పరిపాలన ఏందో అర్థం కాకపోవు, ఎక్కడో వీర్నపల్లిలో ఉన్న వాళ్ళకి ఈ ఫలాలు అందకపోవు. ఇవాళ ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రికి కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రతి గ్రామం మీద ఇలా ఫోకస్ పెట్టేటువంటి ఆస్కారం ఉన్నది. డెవలప్మెంట్ విషయంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఫోకస్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డ రాష్ట్రాలు చిన్న జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెందినాయి. రేపు తెలంగాణ కూడా అంత మైన్యూట్గా ప్లాన్ చేసి గొప్పగా ప్రజా జీవితాలను ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది మనకు ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. అంటే కొత్త జిల్లాల వల్ల తెలంగాణ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలందరికీ చేరువయ్యి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్త జిల్లాలకు సంబంధించి మంత్రి ఈటెల రాజేందర్ మనోభావం. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.